మీరు ఎక్కడైనా ఈ రెయిన్బో యూకలిప్టస్ ట్రీని చూసారా? ఈ ట్రీ రెయిన్బో లాగా రంగురంగులుగా కనిపిస్తుంది. అందుకే దీనిని రెయిన్బో యూకలిప్టస్ అని అంటారు. నిజానికి దీని సైంటిఫిక్ పేరు యూకలిప్టస్ దెగ్లుప్తా. ప్రతి సంవత్సరం ఈ చెట్టు బెరడు నుండి పొరలు వదులుతూ ఉంటుంది. అంటే ఈ చెట్టు బెరడు కొంచెం కొంచెం రాలిపోతూ కొత్త బెరడు వస్తుంది. ఆ బెరడు రాలుతున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రంగు కనిపిస్తుంది. ఈ బెరడు ఫస్ట్ గ్రీన్ రంగులో కనిపిస్తుంది. ఈ బెరడు రాలడం అనేది ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క సమయంలో జరుగుతుంది. ఇలా బెరడు రాలిన ప్లేసెస్లో బ్లూ, రెడ్, పర్పుల్, ఆరెంజ్ లాంటి కలర్స్ బయటపడుతుంటాయి. ఈ చెట్టు ఎక్కువ ఆస్ట్రేలియా, టాస్మానియా, పపువా న్యూగినియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాలలో ఎక్కువ కనిపిస్తుంది. ఈ చెట్టు యావరేజ్గా 200 ఫీట్ వరకు పెరుగుతుంది. పేపర్ తయారీలో ఈ రెయిన్బో యూకలిప్టస్ని వాడతారు. అలాగే ఫర్నిచర్, బోట్స్ తయారు చేయడంలో ఈ ట్రీని ఎక్కువ ఉపయోగిస్తారు. జనరల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి కిస్ చేసుకుంటారు. ఇలా కిస్ చేసుకోవడం వల్ల ఒక డిసీజ్ వస్తుందట. ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకున్నప్పుడు వారి సలైవాలో ఉండే బ్యాక్టీరియా మరియు వైరస్లు ఎక్స్చేంజ్ అవుతాయి. అదృష్టవశాత్తు అన్ని బ్యాక్టీరియాలు ప్రమాదకరమైనవి కావు. ఈ బ్యాక్టీరియాలు ఒక రకమైన ఆరల్ వ్యాక్సినేషన్లా పనిచేస్తాయి. అలాగే ఈ బ్యాక్టీరియాలు ఒక పార్ట్నర్ నుండి ఇంకొక పార్ట్నర్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారి ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది అని అర్థం. టూత్ డీకే, మౌత్ ఆర్డర్ లాంటి వాటికి కారణమయ్యే కొన్ని బ్యాక్టీరియాలు ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. కానీ వైరస్ల విషయానికి వస్తే ఇవి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. ఎప్స్టీన్ బార్ అనే వైరస్ వల్ల గ్లాండులార్ ఫీవర్ ఆర్ మోనోన్యూక్లియస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్నే కిస్సింగ్ డిసీజ్ అని పిలుస్తారు. ఈ వైరస్ నోస్, మౌత్ మరియు థ్రాట్లో ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ ని అటాక్ చేస్తుంది. ఈ వైరస్ ఇద్దరు వ్యక్తులు కిస్ చేసుకున్నప్పుడు ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక పర్సన్ దగ్గు, తుమ్ము వల్ల కూడా వేరే పర్సన్ కి ఈ వైరస్ ట్రాన్స్మిట్ కావచ్చు. చాలా మంది అడల్ట్స్ కి వాళ్ళకి తెలియకుండానే ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతారు. కానీ వాళ్లకు ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బయటపడకపోవచ్చు. హెర్పస్ అనే ఒక వైరస్ వల్ల మనకి ఒక్కొక్కసారి నోట్లో పుండ్లు మరియు బొబ్బలు లాంటి సమస్యలు వస్తాయి. ఈ వైరస్ కూడా కిస్ ద్వారా వ్యాపిస్తుంది. సో ఈసారి మీరు మీ పార్ట్నర్కి ముద్దు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంటర్నెట్ని తెలుగులో అంతర్జాలం అంటారు. ప్రపంచంలో ఉండే అన్ని కంప్యూటర్స్ని ఇంటర్నెట్ అనే సిస్టమ్ కలుపుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ అనేది నెట్వర్క్స్ అన్నిటినీ కలిపి ఒక పెద్ద నెట్వర్క్. ప్రపంచాన్ని మార్చేసిన విప్లవాత్మక ఆవిష్కరణలో ఈ ఇంటర్నెట్ ఒకటి. సో ఎప్పుడైనా మీకు మనం వాడే ఈ ఇంటర్నెట్ ఓనర్స్ ఎవరు అనే డౌట్ వచ్చిందా? ఒకవేళ మీకు ఈ డౌట్ వస్తే మీ డౌట్ని ఈరోజు నేను క్లారిఫై చేస్తాను. నిజం చెప్పాలంటే ఇంటర్నెట్కి ఎవ్వరూ ఓనర్స్ లేరు. ఇంటర్నెట్కి ఏ ఒక్క మనిషి కానీ, ఏ ఒక్క ఆర్గనైజేషన్ కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ కానీ పూర్తిగా కంట్రోల్ చేయరు. ఇంటర్నెట్ అనేది ఒక ప్రత్యేక ఎంటిటీ అని చెప్పడం కంటే అందరూ వాడడం కోసం తయారు చేశారు అని చెప్పడమే కరెక్ట్. ఇది ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి కనెక్ట్ చేయడానికి ఉపయోగించే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడుతుంది. మనకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్స్, కార్పొరేషన్స్, గవర్నమెంట్స్, స్కూల్స్, ప్రైవేట్ పర్సన్స్, ఇంకా సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ ఇంటర్నెట్ మనకు ప్రొవైడ్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రమే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కానీ వీళ్ళెవరూ ఇంటర్నెట్ని కంప్లీట్గా ఓన్ చేసుకోరు. ఇంటర్నెట్ సొసైటీ అని పిలువబడే ఒక నాన్ ప్రాఫిట్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఈ గ్లోబల్ నెట్వర్క్ని చూసుకుంటుంది. ఈ ఇంటర్నెట్ సొసైటీలో ఉండేవాళ్ళు ఇంటర్నెట్ ఎవల్యూషన్ గురించి ప్రమోట్ చేయడం, ప్రోటోకాల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ అందరికీ చేరేలా చేయడం వీళ్ళ పని. ఇటలీకి నార్త్లో ఒక అద్భుతమైన సిటీ ఒకటి ఉంది. ఆ సిటీ పేరు వెనిస్. ప్రపంచంలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్లో ఈ వెనిస్ ఒకటి. ఇది అద్భుతమైన సిటీ అని ఎందుకు అంటున్నా అంటే ఈ సిటీ మొత్తం నీటిపై తేలుతూ ఉంటుంది. వెనిస్ సిటీని క్వీన్ ఆఫ్ అడ్రియాటిక్, సిటీ ఆఫ్ వాటర్, సిటీ ఆఫ్ మాస్క్స్, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్, ది ఫ్లోటింగ్ సిటీ, సిటీ ఆఫ్ కెనాల్స్, సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని రకరకాల నేమ్స్తో పిలుస్తారు. అడ్రియాటిక్ సముద్రంలో వెనీషియన్ లాగూన్ అనే ఒక సముద్ర తీరం ఒకటి ఉంది. ఈ తీరంలో మొత్తం 118 చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ అన్నిటినీ కలిపి వెనిస్ సిటీ అంటారు. వెనిస్ సిటీని వాటర్ పైన కట్టారు. ఈ వెనిస్ సిటీని వాటర్లో ఎందుకు కట్టారు అండ్ దీని వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈ స్టోరీ 5వ శతాబ్దంలో మొదలైంది. వెస్టర్న్ రోమన్ ఎంపైర్కి చివరి రాజు అయిన రోములస్ అగస్తులస్ని 476వ సంవత్సరంలో ఓల్డ్ వాకర్ రాజుగా తొలగిస్తాడు. దీంతో రోమన్ ఎంపైర్ కథ అక్కడితో ఆగిపోతుంది. హాన్స్ రాజు అయిన అట్టిలా అండ్ విసిగోత్స్ అప్పుడప్పుడు వచ్చి రాజ్యంలో ఉన్న ప్రజల మీద దండయాత్రలు చేస్తారు. ప్రజలు తమను తాము కాపాడుకోవడం కోసం కొత్త ప్లేసెస్ వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా వెతుకుతూ ఉంటే అడ్రియాటిక్ సముద్ర తీరంలో 550 స్క్వేర్ ఫీట్లో స్ప్రెడ్ అయి ఉన్న 118 చిన్న ఐలాండ్స్ని చూస్తారు. ఈ ఐలాండ్స్లో ఉంటే తమ ప్రాణాలకు సేఫ్టీగా ఉంటుందని అక్కడ ఇల్లులు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న స్లోవేనియా,
మోంటెనెగ్రో, క్రొయేషియా లాంటి ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద చెట్ల మొద్దులను తీసుకొస్తారు. 2 నుంచి 8 మీటర్ల పొడవు వరకు ఉన్న ఆ మొద్దులను ఒకవైపు పెన్సిల్ లాగా షార్ప్గా చెక్కుతారు. ఇలా షార్ప్గా చెక్కిన మొద్దులను బురద ఉన్న ప్రాంతంలో పాతడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఒక్కొక్క మొద్దును 118 ఐలాండ్స్లో చాలా లోతులోకి పాతుతారు. ఆ తర్వాత ఆ మొద్దులను ఒక లెవెల్లో ఉండేలా వాటిని కట్ చేస్తారు. వాటిపై 2 లేయర్స్ ఆఫ్ వుడెన్ ప్లేట్స్ అండ్ స్టోన్స్ వేసి ఒక ఆర్టిఫిషియల్ ల్యాండ్ లాగా తయారు చేస్తారు. ఇలా క్రియేట్ చేసిన ల్యాండ్ పైన బేస్మెంట్ వేసి బిల్డింగ్స్ కట్టడం స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రపంచంలో అత్యంత బ్యూటిఫుల్ సిటీస్లో ఒకదానికి 5వ శతాబ్దంలోనే ఫౌండేషన్ పడింది. ఈ రకంగా వెనిస్ సిటీని బురదలో నిర్మించారు. నాకేమనిపిస్తుందంటే బురదలో నిర్మించడం వల్లే వెనిస్ సిటీ బ్యూటిఫుల్ సిటీగా మారిందా? మేబీ అయ్యుండొచ్చు. 118 ఐలాండ్స్ ని కలుపుతూ నిర్మించిన ఈ ఇంజనీరింగ్ మార్వల్ కాలం గడిచే కొద్దీ రిపబ్లిక్ ఆఫ్ వెనిస్ అయింది. 1000 సంవత్సరాలు దాటినా సరే అప్పుడు వేసిన ఆ చెక్కలు ఇంకా చెక్కు చెదరకుండానే అలాగే ఉన్నాయి. వెనిస్ సిటీలో ఇప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ సిటీ చుట్టూ అనేక చిన్న చిన్న కెనాల్స్ కూడా ఉన్నాయి. ఈ ఐలాండ్స్ అన్నిటినీ కలిపే పెద్ద కెనాల్ ని గ్రాండ్ కెనాల్ అని పిలుస్తారు. మొత్తం వెనిస్ సిటీలో 417 బ్రిడ్జెస్ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనిస్ సిటీ ఎడ్రియాటిక్ సముద్రంపై తిరుగులేని విధంగా ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా వాటర్లో ఉన్న ఈ వుడెన్ స్టేక్స్ ఎందుకు పాడైపోలేదు అనే డౌట్ మీకు రావచ్చు. నాకు కూడా వచ్చింది. యాక్చువల్గా వుడెన్ స్టిక్స్ వాటర్లో ఉండడం వల్ల బయట ఉన్న ఎయిర్ అంటే ఆక్సిజన్కి ఎక్స్పోజ్ కాలేదు. సో బ్యాక్టీరియా, ఫంగస్ ఇంకా ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ప్రొటెక్షన్ లభించింది. సాల్ట్ వాటర్ ఎప్పుడు కాంటాక్ట్లో ఉండడం వల్ల వుడెన్ స్టిక్స్ బాగా గట్టి పడతాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది. వుడెన్ స్టిక్స్ బాగా గట్టి పడ్డాయి అన్నారు. వెనిస్ సిటీ సింక్ అయిపోతుంది అంటున్నారు. అసలు ఎందుకు సింక్ అవుతుంది? అసలు వెనిస్ సిటీ ఎందుకు సింక్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వెనిస్ సిటీని ఈ మధ్య కాలంలో ఫ్లోటింగ్ సిటీ కంటే సింకింగ్ సిటీ అని అనడం కరెక్ట్ అని అంటున్నారు. కానీ యాక్చువల్గా వెనిస్ సిటీ కట్టినప్పటి నుంచే సింక్ అవడం స్టార్ట్ అయింది. గత 100 సంవత్సరాలుగా 9 ఇంచెస్ సింక్ అయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సీ లెవెల్స్ పెరిగి వరదలు రావడం చాలా కామన్ గా జరుగుతుంటుంది. గత 50 సంవత్సరాలుగా జనాభా 1,20,000 నుంచి 60,000కు పడిపోయింది. ఇక్కడ ఎక్కువ శాతం జనాభా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే టూరిస్టులు మాత్రమే ఉంటారు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇయర్ 2100 లోపల వెనిస్ సిటీ మునిగిపోతుందని అంచనా వేస్తున్నారు. సో ఇలాంటి బ్యూటిఫుల్ సిటీని కాపాడడానికి అక్కడ గవర్నమెంట్ కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. జర్మ్స్ అంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, ప్రోటోజోవా. ఈ జర్మ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మన బాడీ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడం, బ్లడ్ని, ఆక్సిజన్ని పంప్ చేయడం, బ్రెయిన్కి సిగ్నల్ పంపడం, ఇంకా ఎన్నో వర్క్స్ చేస్తూ చాలా బిజీగా ఉండే మన బాడీని సైతం ఈ జర్మ్స్ అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ జర్మ్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, హగ్గింగ్ లేదా కిస్సింగ్ లాంటివి చేసినప్పుడు, జర్మ్స్ ఉండే ఏరియాస్ని పట్టుకున్నప్పుడు స్ప్రెడ్ అవుతాయి. కఫ్ లేదా కోల్డ్తో ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు సిక్నెస్ స్ప్రెడ్ అవుతుంది. ఒక తుమ్ము వల్ల వేలాది జెమ్స్తో కూడిన డ్రాప్లెట్స్ రిలీజ్ అవుతాయి. ఈ డ్రాప్లెట్స్ 6 ఫీట్ రేడియస్లో వ్యాపించి ఆ ఏరియాలో ఉన్న వారిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా, వైరస్లు ఏ వస్తువు పైన అయినా కొద్దిసేపు జీవిస్తాయి. ఆ వస్తువులు తాకిన వారికి ఈ జర్మ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ జర్మ్స్ ఐస్, నోస్ ఆర్ మౌత్ ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఇలా జర్మ్స్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి స్ప్రెడ్ అవుతాయి. ఎక్కిళ్ళు అందరికీ వస్తుంటాయి. మన చెస్ట్ కింద ఒక డయాఫ్రామ్ ఉంటుంది. ఇది హార్ట్ని, పొత్తు కడుపును వేరు చేసే ఒక సన్నని పొర. లంగ్స్ గాలిని పీల్చుకోవడానికి ఈ డయాఫ్రామ్ హెల్ప్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఫుడ్ స్పీడ్గా తీసుకున్నప్పుడు లేదా ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు లేదా ఫుడ్ తినేటప్పుడు పీల్చుకునే గాలి వేగంలో తేడా రావడం వల్ల ఈ డయాఫ్రామ్ నిలకడ కోల్పోతుంది. దీనివల్ల గాలి లోపలికి పీల్చుకునేటప్పుడు గొంతులోని ట్యూబ్స్ మూసుకుపోయి హిక్ హిక్ అనే సౌండ్ వస్తుంది. అందుకే ఇంగ్లీష్లో హికప్స్ అంటారు. ఇవి కొంతమందికి కొన్ని నిమిషాల పాటు విసిగించి ఆటోమేటిక్గా అవే పోతాయి. ఇంకొంతమందిని కొన్ని గంటల పాటు ఇబ్బంది పెడతాయి. సో ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి నా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్లో మీరు ఏది ట్రై చేసినా ఎక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి. నెంబర్ 1, మీ బ్రీత్ని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. నెంబర్ 2, ఒక పేపర్ బ్యాగ్ ఆర్ బెలూన్ తీసుకొని 20 సెకండ్స్ గాలి ఊదండి. నెంబర్ 3, వెంటనే చల్లని నీళ్ళు తాగండి. నెంబర్ 4, మీ నాలుక కింద కొంచెం పంచదార వేసుకోండి. నెంబర్ 5, మీ నోట్లో పై భాగానికి చెక్కలు గింత పెట్టండి. సో నెక్స్ట్ టైం మీకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఈ టిప్స్ని పాటించండి. ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. మీకు ఏ టిప్ కరెక్ట్గా వర్కౌట్ అయిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జనరల్గా మనకి అప్పుడప్పుడు తుమ్ములు వస్తుంటాయి. మన చుట్టూ ఉన్న ప్లేసెస్లో ఎంతో దుమ్ము, ధూళి, కాలుష్యం ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్నో ఉంటాయి. అలాగే జలుబు చేసినప్పుడు ముక్కులో బ్లూగర్స్ తయారవుతాయి. వీటన్నిటిని ఇంట్రూడర్స్ అని అంటారు. ఈ ఇంట్రూడర్స్ మన ముక్కులోకి ఎంటర్ అయినప్పుడు మన ముక్కు లైనింగ్లో ఉండే మ్యూకస్ మెంబ్రెన్స్ వీటిని డిటెక్ట్ చేస్తాయి.
ఈ ఇంట్రూడర్స్ లంగ్స్లోకి ఎంటర్ కాకుండా ఉండడానికి మ్యూకస్ మెమరెన్స్ వెంటనే బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. వెంటనే లంగ్స్ ఈ పార్టికల్స్ని గాలి రూపంలో ముక్కు నోటి ద్వారా బయటకు నెట్టేలా మజిల్స్ని బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మెరుపు వేగంతో నడిచే ఇన్వాలంటరీ రియాక్షన్. ఈ రియాక్షన్లో చెస్ట్, స్టొమక్, థ్రోట్, ఫేస్ మజిల్స్ అన్నీ కలిపి ఆ పార్టికల్స్ని నాసల్ ప్యాసేజెస్ ద్వారా 100 mph అంటే 161 km/h బయటకి బ్లాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ ప్రాసెస్ మొత్తం 3 seconds లోపలే జరిగిపోతుంది. నాసల్ మెంబ్రెన్స్ మ్యూకస్ని తయారు చేస్తుంది. ఇది ఒక స్టిక్కీ సబ్స్టెన్స్. జర్మ్స్, డస్ట్, పాలన్ పార్టికల్స్ లాంటివి ముక్కు ద్వారా లంగ్స్లోకి ప్రవేశించకుండా ఈ మ్యూకస్ కాపాడుతుంది. ఈ మ్యూకస్ సిలియా అని పిలువబడే టైనీ నాస్ట్రిల్ హెయిర్స్ సహాయంతో ఈ డస్ట్ పార్టికల్స్ని నాస్ట్రిల్స్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఎవ్రీ వీక్ మన బాడీ 2 gallons అంటే 7.6 liters మ్యూకస్ని తయారు చేస్తుంది. మనకు తెలియకుండానే ఈ మ్యూకస్ మొత్తం మనం మింగుతుంటాము. జర్మ్స్ మీ మ్యూకస్ మెంబ్రెన్స్ని దాటుకొని లోపలికి వెళ్ళినప్పుడు మీకు జలుబు వస్తుంది. అప్పుడు మీ శరీరాన్ని రక్షించడానికి మీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్షన్లోకి దిగుతుంది. సైటోకిన్స్ అని పిలువబడే ప్రోటీన్స్ టీ సెల్స్ అండ్ బి సెల్స్ని డిప్లాయ్ చేస్తుంది. ఈ టీ సెల్స్ అండ్ బి సెల్స్ ముక్కులోకి ఎంటర్ అయిన జర్మ్స్ని క్లియర్ చేయడానికి ఎక్కువ మ్యూకస్ ప్రొడ్యూస్ చేయమని ముక్కులో ఉన్న సెల్స్కి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాయి. సో నాసల్ మెంబ్రెన్స్ ఎక్కువ మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మ్యూకస్ లైనింగ్ ఉబ్బి నేసల్ క్యావిటీలో ఎక్కువ ఫ్లూయిడ్ నిండుతుంది. దీనివల్ల ముక్కు నుంచి మ్యూకస్ కారుతూ ఉంటుంది. ఈ కండిషన్ని రన్నీ నోస్ అంటాము. మెడికల్ టర్మ్స్ లో ఈ కండిషన్ని రైనోరియా అని అంటారు. ఈ కండిషన్ లో ఉన్నప్పుడు మీకు గొంతులోనూ లంగ్స్ లోనూ ప్రొడ్యూస్ అయిన కఫం దగ్గినప్పుడు బయటికి వస్తుంది. ఈ టైంలో ముక్కు కారడం మనకు చాలా చిరాకు తెప్పిస్తున్నా సరే ఇది ఒక మంచి సంకేతం అని చెప్పొచ్చు. ఎందుకంటే కఫం మరియు మ్యూకస్ ద్వారా వైరసెస్ బయటకు వెళ్ళిపోతాయి. అంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుందని అర్థం. జలుబు మాక్సిమం వైరసెస్ వల్ల వస్తుంది. మన బాడీ 1 week లోపల వైరసెస్ ని కఫం మరియు మ్యూకస్ ద్వారా బయటకు పంపిస్తుంది. ఒకవేళ 1 week తర్వాత కూడా ఈ సింటమ్స్ కనిపిస్తున్నాయంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గడానికి యాంటీబయాటిక్స్ వాడాలి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.